హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ గోంగూర పులుసు. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోటికి పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద తిన్నారంటే అన్నం మొత్తం ఈ పులుసుతోనే తింటారండి, అంత బాగుంటుంది. ఎర్ర గోంగూర చిన్న కట్టెలు 3 అండి. వీటిని కాడలు లేకుండా ఆకులను తుంచి పెట్టుకుని ఉంచుకోవాలి. మనకి గోంగూరలో 2 రకాలు ఉంటాయి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకునంతటిని శుభ్రం చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఈ ఆకుని వేసుకొని గ్లాసుడు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఆకు ఉడుకుతుంటే దగ్గరగా అయిపోతుంది. మనకి ఈ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఈ ఆకుకి. ఈ ఉడుకుతున్న గోంగూరలోనే 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మెత్తగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకుని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేయించుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఈ గోంగూర పేస్ట్ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ను కూడా ఇందులో వేసుకుందాం. గోంగూరను ఉడికించిన వాటర్ను కూడా ఇందులో వేసుకోవాలి. పులుపు అంతా ఆ వాటర్లోనే ఉంటుందండి, గోంగూర పులుపు అంతా. ఇప్పుడు మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఇందులో అసలైన ఇంగ్రీడియంట్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది, తెలగపిండి వడియాలు. ఈ వడియాలు లేదంటే తెలగపిండి ముక్కలుగా చేసుకునైనా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కావాల్సిన గోంగూర పులుసు రెడీ అండి. ఈ వడియాలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.